మహాభారతము విరాట పర్వము ప్రథమ శ్వాసము. ధర్మరాజు చిరునవ్వు నవ్వి, నేను బ్రాహ్మణుడను, కురుదేశంలో జన్మించాను, ధర్మరాజు స్నేహితుడను, ప్రస్తుతం సన్యాశ్రమం స్వీకరించాను. నాకు జూద విద్యలో ప్రవేశం ఉంది. నా శత్రువులు నా సంపదనంతా జూదంలో అపహరించారు. ఆ అవమానాన్ని భరించలేక దేశం విడిచి వచ్చాను. నా పేరు కంకుడు అంటారు. తమరు సజ్జనులైన మహారాజులని విని వచ్చాను. నేను నీచ వృత్తి చేయను. నాకు 1 సంవత్సరం వ్రతం ఉన్నది. ఆ వ్రతకాలం తమరి దగ్గర ఉంటాను. అనుగ్రహించండి. తరువాత నాకు అపకారం చేసిన వాళ్ళను వెతుక్కుంటూ వెళుతాను అని అన్నాడు ధర్మరాజు. అయ్యా, తమరు మా రాజ్యంలో ఉండటం కన్నా మహద్భాగ్యం మరొకటి లేదు. నాకు నాకు జరిపే మర్యాదలు అన్నీ తమరికి జరుగుతాయి. తమరు సంతోషంగా మా నగరంలో ఉండవచ్చు అని అన్నాడు. దానికి ధర్మరాజు, నాకు రాచభోగాలు అక్కరలేదు. నేను హోమం చేయగా మిగిలిన పదార్థం తింటాను, నేల మీద పడుకుంటాను అని అన్నాడు ధర్మరాజు. మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అన్నాడు విరాటరాజు. ఆ విధంగా ధర్మరాజు విరాటరాజు కొలువులో స్థానం సంపాదించాడు. తరువాత భీముడు చేతిలో గరిటెతో వంటలవాడిగా ప్రవేశించాడు. విరాటరాజుకు అభివాదం చేశాడు. అయ్యా, నేను 4వ జాతి వాడను, వంటలు చేయగలను. నా పేరు వలలుడు. తమరి కొలువులో వంటలవాడిగా ఉంటాను. నేను ఇదివరకు ధర్మరాజు వద్ద వంటలవాడిగా ఉండేవాడిని. ఆయనకు ప్రీతిగా రుచికరమైన వంటలు చేసేవాడిని. ధర్మరాజును సేవించినట్టే తమరిని సేవిస్తాను. నాకు మల్ల యుద్ధం కూడా వచ్చు. తమరికి వినోదం కూడా కలిగిస్తాను. అనుగ్రహించండి. తమరికి ఇష్టం లేకపోతే వేరే చెట్టుకి పోతాను అని అన్నాడు భీముడు. దానికి విరాటరాజు, నీ మాటలకు నేను ముగ్ధుడనయ్యాను. మా వంటశాలలో చేరు అని అన్నాడు. ఆ విధంగా భీముడు విరాటుని కొలువులో వంటలవాడయ్యాడు. అర్జునుడు అందమైన చీర కట్టుతో, రవికతో, చక్కని తలకట్టుతో ఆడవేషంలో విరాటరాజు కొలుగూటం ప్రవేశించాడు. అర్జునునిలో నపుంసకత్వము, ఆడతనము 2 మూర్తిభవిస్తున్నాయి. మహారాజా, నా పేరు బృహన్నల. నేను పేడిని. ఆడపిల్లలకు ఆటపాటలు నేర్పుతాను. నన్ను తమరి కొలువులో చేర్చుకోండి అని ప్రార్థించాడు. అయ్యో, ఇంత అందమైన వాడివి నీకు పేడి రూపమా అని అడిగాడు. అవును మహారాజా, శాపవశమున నపుంసకత్వం అనుభవించవలసి వచ్చినది. పేడితనము వలన ఏ పని చేయలేను. చిన్నప్పటి నుండి సంగీతము, నృత్యము నేర్చుకున్నాను. అన్ని రకముల వాయిద్యములను కూడా వాయించగలను. నాకు అలంకరణ విద్యలో కూడా ప్రవేశం ఉన్నది అని పలికాడు అర్జునుడు. అతని పేడి వేషంలో ఏమి దోషం లేదని గ్రహించాడు. వెంటనే తన కుమార్తె ఉత్తరను పిలిపించాడు. తండ్రి పిలుపు మేరకు మందగమనంతో కొలువు కూటమునకు వచ్చినది. బృహన్నల, ఈమె నా కూతురు ఉత్తర, ఈమెకు నాట్యం నేర్పగలవా అని అడిగాడు. బృహన్నల వినయంగా నేర్పుతాను అని సమాధానం చెప్పాడు. బృహన్నల, నా కూతురు ఉత్తర ఇంకా చిన్నపిల్ల, ఆటపాటల మీద మక్కువ ఇంకా పోలేదు. నీవే ఆమెకు కలయందు ఆసక్తి కలిగించాలి. నర్తనలో తగిన శిక్షణ ఇవ్వాలి. ఈమెకు రక్షకుడిగా ఉండాలి అని పలికాడు. ఉత్తరను చూచి, అమ్మ, ఈమె నీ గురువు, ఎలా చెబితే అలా భక్తితో నడుచుకో అని బృహన్నలకు ఉత్తరను అప్పగించాడు. ఆ విధంగా అర్జునుడు బృహన్నల నామంతో విరాటుని కొలువులో చేరాడు. తరువాత నకులుడు అశ్వపాలకుని వేషంలో విరాటుని కొలువు కూటమునకు వచ్చాడు. ఆ సమయంలో విరాటుడు తన వద్దకు కొనిరాబడిన గుర్రాలను పరిశీలిస్తున్నాడు. నకులుడు కూడా ఆ గుర్రాలను తదీకంగా చూస్తున్నాడు. ఇది గమనించాడు విరాటుడు. అతనికి అశ్వవిద్యలో నైపుణ్యం ఉన్నట్టు గమనించాడు. అతని గురించి వివరాలను తెలుసుకొని రమ్మని తన మంత్రులను ఆజ్ఞాపిస్తున్న తరుణంలో, ప్రమాణము చెప్పగలను, అశ్వపోషణ చేయగలను, ఇంతకుముందు ధర్మరాజు చేసిన వాడిని. కానీ ధర్మరాజు అందరిని వదిలి వెళ్ళిపోయాడు. విరాటరాజు సుజనుడు, లోకోత్తర చరిత్రుడు అని విని నేను తమరి కొలువులో చేరాలని కోరి తమరిని సేవించాలని వచ్చాను అన్నాడు. విరాటుడు అతని నైపుణ్యం
అశ్వశాలలో చేర్చుకున్నాడు. తరువాత సహదేవుడు చేతిలో ముళ్ళు కర్రతో విషయంలో విరాటుని వద్దకు వచ్చాడు. మహారాజా, నా పేరు తంత్రిపాలుడు. నేను ఆలమందలను చక్కగా పెంచుతాను. పశువులలో ఉన్న రకాలు నాకు తెలియను. పశువుల వ్యాధులకు చికిత్స చేయగలను. ఇంతకు ముందు ధర్మరాజు గారి వద్ద పశుపాలకుడిగా ఉండేవాడిని. నన్ను తమరి కొలువులో పశుపాలకునిగా వినియోగించండి అని కోరాడు. విరాటుడు అతని మాటలకు మెచ్చి అతనిని పశుపాలకుడిగా నియమించాడు. ఆ ప్రకారం 5గురు పాండవులు విరాటుని కొలువులో వివిధ వృత్తులలో చేరారు. ఇంకా మిగిలింది పాండవ పత్ని ద్రౌపది. ద్రౌపది సైరంధ్రి వేషానికి తగ్గట్టు తలకు కొప్పు పెట్టుకుంది, మాసిన చీర ధరించింది. మహారాణి అయిన ద్రౌపది దాసీభావాన్ని మనసులో నింపుకుంది. విరాట నగరం రాజవీధిలో నడుస్తూ అంతఃపురం చేరుకుంది. ఆ సమయంలో విరాటరాజు పత్ని సుధిష్ణాదేవి ఆహారం నిమిత్తం రాజప్రాసాదం పైకి ఎక్కి విహారం చేస్తూ రాజవీధి వెంట వస్తున్న సైరంధ్రిని చూసింది. ఆమె అందానికి ఆశ్చర్యపోయి ఆమెను తీసుకురమ్మని తన చెలికత్తెలను పంపింది. వారు వెళ్లి సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపదిని సుధిష్ణ సుముఖానికి తీసుకుని వచ్చారు. మానిని, నీవు ఎవరు? నీ కులం ఏది? నీ పేరు ఏమి? ఏ పని మీద ఈ నగరానికి వచ్చావు అని అడిగింది. అమ్మా, నేను సైరంధ్రి జాతి స్త్రీని. నా పేరు మాలిని అంటారు. నాకు 5గురు భర్తలు. నేను ఒకానొక కారణంన నా విరోధుల చేతిలో నా భర్తల ముందే అవమానం పొందాను. అడవులకు వెళ్ళాను. భర్తలతో సహా అడవులలో ఉన్నాను. బ్రహ్మచారిగా కాలం గడిపాను. ఇంకొక నా వ్రతం ఉన్నది. మీరు ధర్మవర్తనులు అని విని వ్రతకాలం తమరి వద్ద గడపాలని వచ్చాను. నా చేతనైన పనులు చేస్తాను. నేను ఇంతకు ముందు శ్రీకృష్ణుని భార్య సత్యభామ దగ్గర పాండవ పత్ని ద్రౌపది దగ్గర పనిచేశాను. నాకు పూలమాలలు చెండ్లు కట్టడం తెలుసు. రకరకాల తిలకాలు దిద్దగలను. పుర్లను అందంగా అల్లగలను అని చెప్పింది ద్రౌపది. కాని సుధిష్ణకు ఒక సందేహం కలిగింది. సైరంధ్రి, నీవు అందగత్తెవు. నిన్ను చూచి మా రాజు నీ మీద మనసు పడితే నేనేం చేసేది? అసలు ఆడవాళ్లే నిన్ను వింతగా చూస్తారే, ఇంకా మగవాళ్ళు ఎంత? నిన్ను అంతఃపురంలో ఉంచుకోవడం చాలా కష్టం. నాకై నేనే నా వినాశనం కోరుకోవడం వంటిది అని పలికింది సుధిష్ణాదేవి. అమ్మా, తమరు అలా అనవలదు. నా భర్తలు బలవంతులు. నీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎవరైనా నన్ను నీచభావంతో చూస్తే వాడిని నా భర్తలు చంపుతారు. కాబట్టి పురుషులు నా వంక చూడరు. నాకు అలాంటి నీచ బుద్ధులు లేవు. నన్ను మీరు నమ్మవచ్చును. నన్ను తమరి సేవకురాలిగా స్వీకరించండి. కానీ నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. నేను ఇతరుల ఎంగిలి తినను, నీచ పనులు చెయ్యను అని పలికింది. సైరంధ్రి మాటలకు సంతోషించి సుధిష్ణాదేవి ఆమెను తన వద్ద పరిచారికగా చేర్చుకుంది. ఆ ప్రకారం ద్రౌపది కూడా విరాటుని కొలువులో చేరింది. పాండవులు ద్రౌపది అజ్ఞాతంగా విరాటుని కొలువులో వివిధ వృత్తులలో సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఆ ప్రకారము వైశంపాయనుడు జనమేజయునకు మహాభారత కథను ఇలా చెప్పసాగాడు. ధర్మరాజు విరాటరాజు కొలువులో ధర్మ ప్రసంగములతో ద్యూత క్రీడలతో కాలం గడుపుచు అందులో గెలిచిన ధనమును తమ్ములకు ఇస్తూ కాలం గడుపుతున్నాడు. భీముని వలలుని పేరుతో వంటలవాడుగా విరాటునికి రుచికరమైన వంటలు చేయుచు మిగిలిన ఆహార పదార్థములను తమ్ములకు ఇస్తూ కాలం గడుపుతున్నారు. అర్జునుడు తన సంగీత సాహిత్య ప్రసంగములకు వచ్చిన బహుమతులను ధనములను తమ్ములకు ఇస్తున్నాడు. నకులుడు సహదేవుడు తమ తమ విధి నిర్వహణలో తాము ఆర్జించిన ధనమును తమ్ములకు ఇస్తున్నారు. అందరూ ద్రౌపదిని కంటికి రెప్పవలే కాపాడుకుంటున్నారు. ఆ విధంగా 4 నెలలు గడిచాయి. అంతటా ఒకనాడు ఒక మల్లుడు విరాటరాజు కొలువుకు వచ్చాడు. ఓ మహారాజా, నేను రాజులందరినీ సందర్శించాను. ఎక్కడ కూడా నన్ను మల్ల యుద్ధంలో గెలిచే వీరుడు కనిపించలేదు. అందుకే మీ వద్దకు వచ్చాను అని పలికాడు. అతని భయంకరాకారాన్ని చూసి విరాటుని కొలువులో ఉన్న మల్లులు అందరూ వెనకడుగు వేశారు. విరాటరాజు మొహం చిన్నబోయింది. అప్పుడు ధర్మరాజు విరాటుని చూసి, మహారాజా, ఇదివరకు నేను ధర్మరాజు కొలువులో పనిచేసేటప్పుడు ఒక మల్లయోధుని చూశాను. అతడు ఇప్పుడు తమరి కొలువులో వంటలవాడిగా ఉన్నాడు. అతడు ఎందరినో మల్ల యుద్ధంలో ఓడించాడు అని
చెప్పి ఊరుకున్నాడు. విరాటరాజు వెంటనే వలలుని పిలిపించాడు. వలలుడు రాగానే నీవు ఇతనితో మల్ల యుద్ధమునకు సిద్ధము కమ్ము అని ఆజ్ఞాపించాడు. అప్పుడు భీముడు అన్నగారి వైపు చూశాడు. ధర్మరాజు అనుజ్ఞిస్తున్నట్టు కనుసైగ చేశాడు. మహారాజా, నేను ధర్మరాజుగానే కొలువులో ఉన్నప్పుడు ఎంతో మంది మల్ల యోధులతో పోరి ఆయనకు వినోదం కలిగించాను. ఇతనితో కూడా పోరి మీకు వినోదం కలిగిస్తాను అని అన్నాడు. వలలుని వేషంలో ఉన్న భీముడు మల్ల యుద్ధునితో మల్ల యుద్ధం మొదలుపెట్టాడు. భీముడు ఉత్సాహంతో గర్జించాడు, తొడలు కొట్టాడు. ఇరువురు ఒకరినొకరు చూసుకున్నారు. కిందికి వంగి మట్టిని నుదుట ధరించారు. ఒంటికంతా మట్టి పూసుకున్నారు. చేతులు చాస్తూ అతని మీదికి ఉరికాడు. రకరకాలైన కుస్తీ పట్లతో రాజును రంజింపజేస్తున్నాడు వలలుడు. ఆఖరున మల్లుని పట్టుకొని ముక్కు మీద గుద్ది అవతలకు విసిరివేశాడు. ఆ విధంగా వలలుడు మల్లుని ఓడించాడు. విరాటరాజు వలలుని వేషంలో ఉన్న భీమునికి ఎన్నో కానుకలు ఇచ్చి సత్కరించాడు. భీముడు ఆ కానుకలను అక్కడ ఉన్న పేదవారికి పంచి ఇచ్చాడు. మరల తన వంటశాలకు వెళ్ళిపోయాడు. ఆ ప్రకారంగా వలలుడు మల్లులతో పోరుతూ రాజుకు అంతఃపుర కాంతలకు ఆనందం వినోదం కలిగిస్తున్నాడు. మల్లులు లేనప్పుడు సింహములతో పులులతో పోరి అంతఃపుర కాంతలకు వినోదం కలిగించేవాడు. ఆ ప్రకారంగా కాలం గడిచిపోతూ ఉంది. అజ్ఞాతవాసం ఇంకా కొన్ని రోజులలో ముగుస్తుంది అనగా ఒకనాడు మత్స్యపతి విరాటుని మరిది ఆ రాజ్య దండనాథుడు కీచకులలో అందరికి పెద్దవాడు, మంచి అందగాడు, కానీ తెలివి తక్కువవాడు, తన బలగర్వంతో విర్రవీగేవాడు అయిన సింహబలుడు తన అక్కగారైన సుధిష్ణాదేవికి నమస్కారం చేయడానికి అంతఃపురానికి వచ్చాడు. అప్పుడు అక్కడే ఉన్న ద్రౌపది అతని కంటపడింది. సింహబలుడు ద్రౌపది అందానికి ఆశ్చర్యపోయాడు. ఆమె మీద నుండి చూపు మరల్చుకోలేకపోయాడు. ఆహా, మానవులు ఎవరైనా ఇంతటి అందగత్తెలను చూచి ఉంటారా? ఈ సుందరాంగిని పొందని జీవితం నిరర్ధకం కాదా? ఇంతటి అందగత్తె ఆనాడు మన్మధుని వద్ద ఉంటే శివుని సునాయాసంగా లొంగ తీసుకునేవాడు కదా. బ్రహ్మదేవుడు మన్మధుని 5 బాణాలు కలిపి ఈ సుందరిని సృష్టించినట్టు ఉన్నది. అసలు ఈ సుందరాంగిని చూస్తే మన్మధుడే విరహవేదనతో కింగిపోడా. ఇంతటి అందాల రాశికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరో కదా. ఈమె పేరు ఏమిటో, ఇంతటి అందాల రాశిని భార్యగా పొందిన ఆ అదృష్టవంతుడెవడో, ఈమెను పొందే మార్గమేదో, ఆ పనికి నాకు తోడ్పడే వారెవరో అని పరిపరి విధాల ఆలోచిస్తున్నాడు కీచకుడు. ఆ సమయంలో ద్రౌపది మాసిన చీర కట్టుకొని ఉన్నది. అతని వికారమైన చూపులు చూసి అతన్ని అసహించుకుంటూ ఉన్నది. వీడేమిటి తన వైపు ఇలా చూస్తున్నాడు, ఇప్పుడు నాకు దిక్కెవరు అని మనసులో అనుకుంటూ ఉంది. కానీ కీచకునికి ఇవేమి పట్టలేదు. ఆమె చూపులు శృంగార చేష్టల్ని మురిసిపోతున్నాడు. పక్కనే అక్క సుధిష్ణాదేవి పరిచారికలు చూస్తున్నారు. అదే అనే ధ్యాస లేకుండా కీచకుడు ద్రౌపది వైపు తదేకంగా మోహంతో చూస్తున్నాడు. కొంతసేపటికి తేరుకొని అక్క సుధిష్ణను చూచి నమస్కరించాడు. ఆమె అతనికి ఉచితాసనము చూపించింది. కీచకుడు ద్రౌపదిని చూపిస్తూ, అక్క, ఈమె ఎవరు, పేరేమి, ఏ ఊరు, ఈమె భర్త ఎవరు, ఇక్కడకు ఏ పని మీద వచ్చింది అని అడిగాడు. ఆ మాటలకు సుధిష్ణ అతని మీద అనుమానం కలిగింది. ఇతనికి మాలిని మీద కామం కలిగింది. ఇతని మనసు మరలించాలి అని అనుకుంది. కాని అంతలోనే కీచకుడు ద్రౌపది వద్దకు వెళ్ళాడు. ఓ సుందరి, నీ అందచందాలు ఎవరికి ఉంటాయి చెప్పు. నీవు ఎవరవు, నీ పేరు ఏమి, తల్లిదండ్రులు ఎవరు, నీ భర్త ఎవరు అని అడిగాడు. ద్రౌపది ఏమీ మాట్లాడకుండా నిల్చుంది. సుందరి, నీ అందం నన్ను పిచ్చివాడిని చేస్తుంది. నిన్ను తాకాలని ఉంది, కానీ చేతులు వణుకుతున్నాయి. ఏమి చేయాలి చెప్పు. ఇలాగే ఉంటే నేను మన్మథ బాణాలకు బలి అయిపోతాను అని మోహావేశంతో అన్నాడు. ద్రౌపదికి కోపం ముంచుకొచ్చింది. కానీ తొందరపడకూడదు అనుకుంది. ఓ అన్నా, నేను చాలా కష్టాలలో ఉన్నాను. నా కట్టు, నా మాసిన చీర చూడు. ఈ పరిస్థితులలో కూడా నేను నీకు మన్మథ వికారం కలిగిస్తున్నానా? మీరు మంచివారు, మీకు తోబుట్టువులు ఉన్నారు. నన్ను కూడా మీ ఆడపడుచుగా భావించండి. నేను హీన కులంలో పుట్టిన దానను, పతివ్రతను. మీరు ఇలా మాట్లాడటం భావ్యమా అని అడిగింది. కీచకుడు మన్మదావేశంతో ఉన్మత్తుడై, ఓ వనిత, నీ అందం నన్ను పిచ్చివాడిని చేసింది.
నీవు నీచజాతి స్త్రీవి కావు. నాకు పరస్త్రీ సాంగత్యం వలన వచ్చు పాపము నేను సహించగలను, కాని మన్మధుని బాధ ఓర్వలేను అన్నాడు కీచకుడు. ఇంకా ద్రౌపదికి కోపం వచ్చింది. ఆ దుర్మార్గుడికి బుద్ధి చెప్పాలనుకుంది. ఓరి కీచక, 5 గంధర్వులు నా భర్తలు, వారు నిన్ను హతమారుస్తారు, జాగ్రత్త అని హెచ్చరించింది. ఓ లతాంగి, నీ భర్తలే కాదు, నన్ను ఎదిరించగల ధీరుడు ఈ భూమి మీద లేడు అన్నాడు కీచకుడు. ఓరి వివేకహీనుడా, పూర్వము రావణాది రాక్షసులు నీ వలనే పరస్త్రీని మోహించి పతనం చెందారు, తెలియదా అని మరల హెచ్చరించింది. దుఃఖభారంతో అక్కడి నుండి వెడలిపోయింది. కీచకుడు అక్క సుధిష్ణ వద్దకు వెళ్ళి, అక్క, నా హృదయం ఈమె మీద మరలు కొన్నది, ఇప్పటిదాకా నీ వద్ద ఉన్నది, ఇంతలో ఎక్కడికి వెళ్ళింది అని ద్రౌపది కోసం వెతుకుతున్నాడు. సుధిష్ణ ఇది అంతా చూసి, నేను అనుకున్నంత అయినది. ఈ సైరంధ్రిని చూచి కీచకుడు మోహావేశంలో పడ్డాడు. వీడికి ఏమి కీడు మూడుతుందో వద్దన్నా వినేవాడు కాదు. వీడు దేవుడా, నేను ఏమి చేసేది, అయినను నా శక్తి వంచన లేకుండా చెప్పి చూస్తాను అని మనసులోనే తలంచింది సుధిష్ణ. తమ్ముడా కీచక, నీ అంతఃపురంలో ఎంతో మంది అందమైన కాంతలున్నారు కదా, ఈ నిరాకార అయిన సైరంధ్రిని ఎందుకు కోరుకుంటావు? నా మాట విను అని అనునయించింది సుధిష్ణ. అక్క, ఈ నిక్కము ఆమె కళ్ళు మృదువైన, ఆమె చేతులు పద్మాల్లా వంటివి, ఆ కాళ్ళు, ఆ కోకిల కంఠస్వరము, ఆ మేని సొంపు ఈ సైరంధ్రిలోనే ఉన్నాయి. నీ సరే, ఆమె నాకు కావాలి అన్నాడు కీచకుడు. మామూలు మాటలతో వీడు వినడని సుధిష్ణ కొంచెం కటువుగా చెప్పసాగింది. తమ్ముడా కీచక, పరసతి సంగమము వలన నీకున్న ఆయుష్, ఐశ్వర్యము, కీర్తి హరిస్తాయి అని తెలియదా? ధర్మాత్ములు దీన్ని హర్షించరు. ఇది వివేకం కాదు, అధీను కాక భర్తకు తెలిస్తే ప్రాణం మీదకు వస్తుంది అనే భయంతో, గుండెలు అదురుతుంటే చుట్టుపక్కల వాళ్ళు చూస్తే పరువు పోతుందనే భయంతోనూ, సాటి ఆడవారికి తెలిస్తే వారిలో గౌరవం పోతుంది అనే బాధతోనూ, బంధువులకు తెలిస్తే వంశప్రతిష్ఠ నాశనం అవుతుందనే వ్యధతోనూ, నిరంతరం భయంతో ఉండే పరస్త్రీతో ఏమి సుఖిస్తావు చెప్పు? అందుకే జారినితో పొందు సుఖం కాదని అందరూ దానికి దూరంగా. భర్తలు 5 గంధర్వులు, వాళ్ళను తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. దాని సంగతి మర్చిపోరా తమ్ముడు. చెడ్డ మార్గంలో పోతే బతుకు బాగుండదు. అందుకనే నీలాంటి బుద్ధిమంతులు అలాంటి పనులు చేయకూడదు అని అనునయంగా పలికింది సుధిష్ణ. అక్క చెప్పిన మాటలు ఏమాత్రం కీచకుని చెవికి ఎక్కలేదు. ఓ సుధిష్ణ, ఒక్క మాట చెబుతున్నాను విను. ఈ భూలోకంలో నన్ను ఎదిరించి నిలవగల వీరుడు లేడు. నా భుజబలంతో ఆ గంధర్వులను చంపుతాను కాబట్టి నాకు బుద్ధులు చెప్పడం మాని నాకు ఆమెను పొందే సుఖాన్ని కలిగించు. లేకపోతే నేను మన్మథ బాణాలతో చస్తాను. నన్ను నిందించక నా కోరిక తీరే మార్గం చూడు అని కిందికి వంగి అక్క పాదాలకు సాష్టాంగ ప్రమాణం చేశాడు కీచకుడు. మూర్ఖుడు, వీడి మాటలతో వినడు. వీడికి ఆమెను జత చేస్తే సరి, ఆమె భర్తలైన గంధర్వుల చేతిలో చేస్తాడు, లేకపోతే మన్మధుడి చేతిలో చేస్తాడు. ఎలాగైనా వీడి చావు తప్పదు అని అనుకుంది సుధిష్ణ. తమ్ముడా కీచక, ఎందుకు ఆరాట పడతావు? నీకు ఆమెతో పొందు కూర్చడం పెద్ద కష్టమేమీ కాదు. నీవు వెళ్ళు, నేను ఈరోజు మద్యం తీసుకురమ్మని సైరంధ్రిని నీ మందిరానికి పంపుతాను. అక్కడ నీ ఇష్ట ప్రకారం నీకు తీర్చుకో అని పలికింది సుధిష్ణ. అక్క మాటలు విని కీచకుడు సంతోషించి తన మందిరానికి వెళ్ళిపోయాడు. ఆ రోజు విందు భోజనం, వివిధములైన మధుర రసాలు ఏర్పాటు చేశారు. పని వారందరిని పంపించి వేశాడు. తన మందిరంలో ఎవరూ లేకుండా చూసుకున్నాడు. ఒక అందమైన ప్రదేశంలో కూర్చొని సైరంధ్రి గురించి, ఆమెతో పొందబోయే సుఖాన్ని తలుచుకుంటున్నాడు. అక్కడ సుధిష్ణ సైరంధ్రిని పిలిచింది. మాలిని, నాకు చాలా దాహంగా ఉంది. నా తమ్ముడు కీచకుని ఇంటి అందు మంచి రుచికరమైన మద్యం ఉంది, నీవు త్వరగా వెళ్ళి తీసుకొనిరా అని చెప్పింది. ఈ మాటలు విని ద్రౌపదికి మనసు తల్లడిల్లింది, చెమటలు పట్టాయి. ఈ ఆపద నుండి ఎలా గట్టెక్కాలా అని భగవంతుణ్ణి ప్రార్థించింది. అమ్మా,
నన్ను వదిలిపెట్టు, మద్యం తీసుకురావడానికి వేరే వాళ్ళని పంపించండి. నేను మొదటనే చెప్పాను, కేవలం ఉచితములైన పనులు చేస్తాను కానీ ఇలాంటి నీచమైన పనులు చేయనని. మీ గృహం అతి నిర్మలంగా ఉంటుందని. నా భర్తలు దగ్గర లేకపోయినను ధైర్యంగా ఉన్నాను. నాలాంటి అనాథలు మీలాంటి వారిని ఆశ్రయిస్తే మీరు నన్ను ఇలాంటి పనులకు పంపడం భావ్యమా అని వినయంగా పలికింది ద్రౌపది. ద్రౌపది, నిన్ను నేను మనసుపడి కోరుకున్న మద్యము తేవడానికి పంపుతున్నాను. దానికి వేరే నీచ జాతి వారిని పంపుట భావ్యమా? ఇదేనా మన స్నేహము? అదీను కాక నీకు కీచకుని ఇల్లు పరాయి ఇల్లు కాదు కదా, అది నా తమ్ముని ఇల్లు. కావున వెళ్ళి మద్యము తీసుకొని రా అని పలికింది సుధిష్ణ. ఆమె అంతగా చెప్తున్నప్పుడు కాదనలేక దేవుని మీద భారం వేసి కీచకుని ఇంటికి మద్యము తెచ్చుటకు బయలుదేరింది ద్రౌపది. సూర్యుడికి నమస్కారం చేసింది. ఓ సూర్య భగవానుడా, నేను పాండుపుత్రులను తప్ప అన్యులను మనసులో తలపలేని నాకు ఈ కీచకుని వలన ఎలాంటి కీడు కలగకుండా కాపాడు అని ప్రార్థించింది. సూర్యుడు కరుణించాడు. వెంటనే ద్రౌపది రక్షణగా ఒక రాక్షసుని పంపాడు. వాడు అదృశ్య రూపంలో ద్రౌపది వెన్నంటి నడుస్తున్నాడు. ద్రౌపది తడబడే అడుగులతో కీచకుని మందిరం ప్రవేశించింది. ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నాడు కీచకుడు. మా దేవికి తృష తీరుటకు మద్యము తీసుకురమ్మని నన్ను పంపినది. త్వరగా మద్యము పోయించండి అని అడిగింది ద్రౌపది. ఓ సుందరాంగి, మీ దేవి తృష తీర్చుటకు మద్యము కొరకు వచ్చిన దానివి. మరి నా తృష తీర్చవా? నా ప్రతాపాన్ని పోగొట్టవా? నన్ను నీ సేవకునిగా ఏలుకొనవా అని అడిగాడు కీచకుడు. ఆలస్యం అయితే మా దేవి కోపిస్తుంది, త్వరగా మద్యం పోయించండి అని మళ్ళీ అడిగింది ద్రౌపది. నేను మీ దేవికి వేరు వారితో మద్యం పుట్టుతాను. నేను రాణిని చేసుకుంటాను. అపారమైన మణిభూషణాలను విలాస గృహాలు నీకు అనుకుంటాను. నా భార్యల అందరినీ నీకు దాసీలుగా చేస్తాను. నేను కూడా నీ కనుసంగలలో వెలుగుతాను అంటూ కీచకుడు పట్టుకోపోయాడు. అంతలో ఆమెకు రక్షగా ఉన్న రాక్షసుడు ఆమెలో ఆవేశించాడు. అంత బలాఢ్య సింహబలుని ఆమె పుట్టింది. వెంటనే బయటకు వచ్చింది. కీచకుడు ఆమెను వెంబడించాడు. ఆమె పరిగెత్తింది. విరాటరాజు కొలువుకూటంలో ప్రవేశించింది. కీచకుడు ఆమె వెంట కొల్లుకూటంలోకి ప్రవేశించాడు. జంకు గొంకు లేకుండా ఆమెను జుట్టు పట్టుకొని లాగి కింద పడేశాడు. ఆ సమయంలో ఆమెను రక్షిస్తున్న రాక్షసుడు కీచకుని కొట్టి లాగి నేల మీద పడవేశాడు. కీచకుడు ఆ దెబ్బకు అవమానం పోతాడు. ఆ సమయంలో అన్నగారితో పాటు పొదుపు కూటంలో ఉన్న భీముడు ఈ దృశ్యం చూసి కోపంతో ఉడికిపోయినాడు. ఒక్క క్షణం తన అన్నతవాస ప్రతిజ్ఞను మరిచాడు. కీచకుని మీద పట్టరాని కోపంతో పక్కనే ఉన్న దృశ్యం చూసి వెంటనే ఒకసారి అన్నగారి వంక చూశాడు. ధర్మరాజు వెంటనే భీముని కనుసైగతో వారించాడు. మహారాజా, మన వంటల పాటు బల్లుడు ఎక్కడ చూచాడో కానీ వంట చెరకు కొరకు వేరే దేవా ఫలపుష్పాదులో ఉండే అందరికి నీడనిచ్చే ఆ వృక్షంను వంట చెరకు కొరకు ఖండించడం ఎందుకు అన్నారు. భీముని కోపం ధర్మరాజు వారింపు ద్రౌపది చూసింది. మెల్లగా తన భర్తల వైపు తీక్షణంగా చూసింది. అయ్యా, ధర్మాధర్మములను తెలిసిన వారు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయగలవారు, శత్రువులను చంపగలవారు, కీచకులు నన్ను ఈ విధంగా అవమానిస్తున్నారు. ఇంకా సామాన్యమైన స్త్రీలకు రక్షణ ఎక్కడిది? వారికి ఎవరు చుట్టూ? ఈ విరాటరాజు సభలో ధర్మహాని జరుగుతుంటే ఎవరూ మాట్లాడడం లేదు. ఇంతమంది చూస్తూ ఉండగా ఒక స్త్రీని నిండు సభలో అవమానిస్తుంటే కొంతమందికైనా నా మీద కరుణ కలగదా? ఏమి చెప్పాలి? ఈ దేశాన్ని ఏదే మహారాజును ఏమని నియమించాలి? ఎక్కడైనా ధర్మహాని జరిగితే దండించవలసిన రాజు కీచకుడు తన్ను నిండు సభలో అవమానిస్తుంటే ఊరుకుంట భవ్యమా అని సూటిగా ప్రశ్నించింది ద్రౌపది. విరాటరాజు ఆమె వంక చూశాడు. విరాటరాజు కీచకుని మందలించే ధైర్యము లేదు. ద్రౌపదిని నిర్ణయించాడు. అది చూసి కీచకుడు తన మందిరానికి వెళ్ళిపోయాడు. అప్పుడు కలత చెందిన ధర్మరాజు ద్రౌపదిని, ఓ సైరంధ్రి, జరిగినది అంతా
రాజు సభాసదులు చూశారు, కానీ న్యాయం జరుగుతుంది. నీవు ఇంకా అంతఃపురానికి వెళ్ళు. అయినా నీకు జరిగిన అవమానానికి నీ భర్తలు కోపించారా? అయినా సమయం కాదని నింపుకొని ఉంటారు కాబట్టి నీ భర్తలను నిందించడం ఉచితం కాదు. ఒక కుల స్త్రీ ఎన్ని కష్టములు పడినను ఈ ప్రకారం నిండు సభలో నిలబడి మాట్లాడటం భావ్యమా అని పలికాడు ధర్మరాజు. కానీ ద్రౌపది అక్కడి నుండి కదలలేదు. ఏదో మాట్లాడాలని ప్రయత్నించబోతుంది. ధర్మరాజు, ఓ సైరంధ్రి, ఏమిటిది? 10 మందిలో నాట్యం చేస్తున్నావు. కుల స్త్రీలకు ఇది తప్పదు అని అన్నాడు ధర్మరాజు. ద్రౌపది తల ఎత్తి ధర్మరాజుని వైపు చూసింది. ఓ కంకుబట్ట, నా భర్త ఒక నటుడు, ఇది సత్యము. పెద్దలను బట్టి పిన్నలు ప్రవర్తిస్తారు. నా భర్త నటుడు కాబట్టి నేను నర్తకినే. నా భర్త నటుడే కాదు, జూదరి కూడా. ఒక జూదరి భార్యకు గౌరవ మర్యాదలు ఎలా లభిస్తాయి అంటూ వెళ్ళిపోయింది. తనను ఒక దూర్తునింటికి మధ్య కోసం పంపిన ఆ సుధిష్ణకు తన బాధలను చెప్పుకొనుటకు సుధిష్ణ దగ్గరకు వెళ్ళింది. సుధిష్ణ ద్రౌపదిని చూసి కంగారు నటిస్తూ, మాలిని, ఏమిటిది ఇలా ఉన్నావు? నిన్ను ఎవరు ఏమన్నారు అని, ఏం జరిగిందో చెప్పు, వారి అంతు చూస్తాను అని పలికింది సుధిష్ణ. ద్రౌపది నిర్వేదంగా నవ్వి, అమ్మ, అన్నీ తెలిసి కూడా ఇలా పలికిన నేను ఏమి చెప్పగలను? నీవు పంపిన విధంగా నేను మద్యము కొరకు తమరి తమ్ముడు కీచకునింటికి వెళ్ళాను. అతను నన్ను పట్టుకొనుటకు ప్రయత్నించాడు. నేను పరిగెత్తాను. అతను నన్ను వెంబడించాడు. నా జుట్టు పట్టుకొని కొట్టాడు. ఇంతకంటే నేను ఏమి చెప్పగలను అని పలికింది. ద్రౌపది, విచారించకము, నేను ఆ కీచకుని దండిస్తాను అని అన్వయించింది. తమరు ఇంతగా అలక చెందవలసిన పని లేదు. లెండు, నా భర్తలు 5 గంధర్వులు ఉన్నారు. వారు కీచకుని మీద పగ తీర్చుకుంటారు అని పలికింది. ఆ మాటలు విని సుధిష్ణ భయభ్రాంతురాలైంది. ద్రౌపదిని ఎన్ని విధాలుగానో ఓదార్చింది, కానీ ద్రౌపది కోపం తగ్గలేదు. అన్నపానీయాలు విసర్జించింది. తన నివాసమునకు పోయి రోధిస్తూ ఉంది. అసలు ఈ కీచకుడు ఎవరు అనే దానికి సమాధానంగా వ్యాసుని సంస్కృత మహాభారతం ఒక సంశోధిత ప్రతిలో పాదపీఠిక ఈ విధంగా ఉంది. ఒక బ్రాహ్మణ స్త్రీ అందు క్షత్రియుని వలన పుట్టిన వాడిని సూతుడు అంటారు. అలాంటి వాడు క్షత్రియుని కంటే తక్కువ, వైశ్యుని కంటే కొంచెం ఎక్కువ రాజ సంబంధములకు అర్హుడు. అట్టి సూత వంశమున పుట్టినవాడు కీచకుడు. అతని భార్య పేరు మాలవి. వారికి 106 మంది కీచకులు కలిగారు. అందులో పెద్దవాడి పేరు సింహబలుడు, మహాబలవంతుడు. అతను తన తల్లి చెల్లెలి కూతురైన సుధిష్ణ వద్ద విరాట నగరంలో ఉంటున్నాడు. అతని తమ్ములు 105 మంది అతనిని అనుసరించి విరాట నగరంలో ఉంటున్నారు. ఆ కీచకుడు మహాబలవంతుడు. అతనిని చంపడానికి సమర్థుడు భీముడు ఒక్కడే అని మనసులో తలంచింది ద్రౌపది. ఆ రోజు రాత్రి అందరూ నిద్రావస్థలో ఉండగా ద్రౌపది భీమసేనుడి వద్దకు వెళ్ళింది. భీమసేనుడు హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. ఆహా, నన్ను అవమానించిన కీచకుడు హాయిగా నిద్రపోతున్నాడు. కానీ అది చూసిన మీరు నిశ్చితంగా ఎలా నిద్రపోగలుగుతున్నారు? మీ అన్నగారు తమరు పరాక్రమము చూపడానికి ఇది సమయము కాదు అన్నాడనా అని తలపోస్తూ అతడిని తట్టి లేపింది. భీముడు లిక్కిపడి లేచాడు. ఎవరు అని అడిగాడు. నేను మాలిని అని ద్రౌపది చిందో అర్థమైంది. ఆమె నోటనే విందామని, ఏమిటి ఇంత పొద్దుపోయిన తర్వాత ఎందుకు వచ్చావు? కారణం ఏమిటి? ఎవ్వరూ చూడకుండా వచ్చావు కదా అని కంగారుగా అన్నాడు. తెలిసి నన్ను అడగడం ఏమిటి? అంతలో పని లేదు, నీవు వినంబని లేదు. అలా కాకుండా జరిగినది అంతా నా నోట వినాలని అనుకుంటే చెబుతాను, వినండి. విరాటుని భావమరిది కీచకుడు తన అక్కను చూడటానికి వచ్చి ఆమె మందిరానికి వచ్చాడు. అక్కడ ఉన్న నన్ను చూసి ఆవేశం మాట్లాడాడు. నా పొత్తు కావాలని నేను అతను వెళ్ళిపోయాడు. తరువాత అతని అక్క సుధిష్ణాదేవి నన్ను మద్యం తెమ్మని అతని ఇంటికి పంపింది. నేను వెళ్ళి వచ్చాను, కానీ బలవంతం చేసింది. తప్పని పరిస్థితులలో కీచకుని ఇంటికి వెళ్ళాను. అతడు నా చేయి పట్టుకొని పోగా నేను విదిలించుకొని పరిగెత్తాను.
అతను నన్ను వెంబడించాడు. నేను మీరు ఉన్న ప్రదేశానికి వచ్చాను. అక్కడ ఏమి జరిగిందో మీరు చూచారు. ఇంతకన్నా ఏమి చెప్పగలను? ఆనాడు కురుసభలో దుశ్శాసనుడు నన్ను అవమానించాడు. అడవిలో ఉండగా సైంధవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు. ఈనాడు విరాటుని కొలువులో ఈ కీచకుడు ఈ విధంగా చేశాడు. ఈ విధంగా అవమానాలు పాలు కావటం నాకు కొత్త కాదు కదా. స్త్రీ ఆర్తనాదం విన్న, గోమాత అరుపు విన్న రక్షించడం వీరులకు పరిపాటి. అలాంటిది నేను అలా రోదిస్తూనా ధర్మజుడు ఎలా చూస్తూ ఊరుకున్నాడో అని పలికింది ద్రౌపది. ద్రౌపది, ఈ కీచకుడు నిన్ను అవమానించడం చూచిన నన్ను ధర్మజుడు అడ్డు పెట్టకపోతే అక్కడే వాడిని, వాడి సైన్యాన్ని విరాటునితో సహా హతమార్చి ఉండేవాడిని. కానీ ఆ సమయంలో అజ్ఞాతవాసం భంగం అయితే జనం మనలను గుర్తిస్తే మరలా మనం అరణ్యవాసం చేయాలి కదా. అప్పుడు దీనికంతకు నువ్వే కారణం అని అందరూ మనలను నిందిస్తారు. కావున నన్ను వారించినందుకు ధర్మజుని నిందించనవసరము లేదు. సమయం మించిపోలేదు. ఆ కీచకుని చంపి నీకు సంతోషం కలిగిస్తాను. అయినను కీచకుని చంపడం ఎంత పని, కానీ అది రహస్యంగా జరగాలి, బహిరంగంగా కాదు అని అన్నాడు భీముడు. అది విన్న ద్రౌపది, నేను ఎవరికీ భయపడలేదు. మా అత్తగారు కుంతికి గాని భర్తలైన మీకు కూడా భయపడలేదు. కానీ ఈనాడు ఆ సుధిష్ణకు భయపడుతున్నాను. మూర్ఖుడైన కీచకుని చేతిలో పరాభవం పొందిన అవమాన భారంతో అని అలా అన్నాను. కానీ అన్ని విషయములు తెలియక కాదు, ధర్మజుని నిందించాలని కాదు అంది ద్రౌపది. ధర్మరాజు గురించి ద్రౌపది ఇంకా ఇలా పలికింది. భీమసేన అజాతశత్రు అనే పేరు రాజసూయం నిర్విఘ్నంగా నెరవేర్చడం, ధర్మైక నిరతుడు అనే బిరుదు ధర్మరాజుకు తప్ప వేరెవరికి ఉంటాయి. అతనికి ఉన్న గాంభీర్యం, కరుణ, నిత్య సత్యవ్రతము మరొకరికి సాధ్యమా? అతడు సామాన్య మానవుడు కాడు, అట్టి మహాత్ముడు. ఒకరి కింద ఉండి ఊడిగం చేయటం చూస్తే చాలా బాధగా ఉంది. బకాసురుడు, కిమ్మేరుడు లాంటి రాక్షసులను సంహరించిన నీలాంటి వీరుడు కట్టెలు కొట్టడం, వంటలు చేయడం చూస్తుంటే బాధగా ఉంది. పరమేశ్వరుని మెప్పించి పాశుపతాన్ని సంపాదించిన అర్జునుడు పేడి రూపంలో నాట్యం నేర్పుతుంటే చూడడానికి మనసు ఒప్పడం లేదు. అత్యంత సుందరుడు, అరివీర భయంకరుడైన నకులుడు ఒకరి కింద ఊడిగం చేస్తూ గుర్రాలకు చేస్తుంటే చూస్తూ నిత్యం కన్నీరు పెట్టుకుంటున్నాను. అత్యంత కోమలుడైన సహదేవుడు పశువులను మేపుతూ ఉంటే దుఃఖంతో మనసు పరితపిస్తుంది. ఇంకా నా సంగతి, చిన్నప్పటి నుండి నా తల్లిదండ్రుల ప్రేమానురాగాలతో పెరిగాను. రాజసూయ యాగంతో పునీతురాలనైనను నా అత్తగారు కుంతీదేవి కూడా నాకు పని చెప్పాలంటే వెనుకాడేది. అలాంటి నేను ఒక సామాన్యురాలిగా, సైరంధ్రిగా పరులకు ఊడిగం చేయడం బాధాకరంగా ఉంది. భీమసేన, నీవు ఆ కీచకుడిని చంపకపోతే నా మనస్సుకు శాంతి లేదు అని దుఃఖించసాగింది. ద్రౌపది, ఈ విషయం నీవు ఇంతగా చెప్పవలెనా? రేపటి దినం ఆ కీచకుని నా చేతితో నీవు నిశ్చింతంగా ఉండు. మన అజ్ఞాతవాస కాలం పూర్తి కావచ్చింది. ఇంకా ఒక్క నెల మాత్రము ఉంది. నీవు ఒక పని చెయ్యి. కీచకుడి కోరికే నీవు అంగీకరించినట్టు అతనిని ఒంటరిగా నర్తనశాలకు రమ్మని చెప్పు. అక్కడ అతనిని ఎవ్వరికీ తెలియకుండా చంపుతాను. ఇదే నా నిర్ణయం. అదిగో తెల్లవారబోతున్నది, ఇంకా నీవు వెళ్ళు అని ద్రౌపదికి ధైర్యం చెప్పి పంపాడు భీముడు. మరునాడు సూర్యోదయం అయింది. కీచకుడు నిద్రలేచాడు, కాలకృత్యాలు నిర్వర్తించాడు. అతనిలో ద్రౌపది మీద మదనావేశం పెల్లుబికింది. చక్కగా అలంకరించుకున్నాడు. ద్రౌపది కోసం సుధిష్ణ అంతఃపురానికి వెళ్ళాడు. సైరంధ్రిని చూచాడు. మనస్సు చెలించింది. ధైర్యాన్ని, వివేకాన్ని కోల్పోయాడు. ఆమె దగ్గరగా వెళ్ళాడు. భీముడు చెప్పిన మాటలను
మననం చేసుకుంటుంది ద్రౌపది. కీచకుని చూసి చూడనట్టుగా నటించింది. మాలిని, ఏమి ఈ తిరస్కారము? నన్ను మోహించడం ఇష్టం లేదా? లేక అసలు మగాళ్ళు అంటేనే ఇష్టం లేదా? మాలిని, నా సంపదలకు నీవే రానివి. ఈ రాజ్యాన్ని ఏలే విరాటుడు పేరుకు మాత్రమే రాజు. నేనే అతనికి ఇంత కూడు పెడుతున్నాను. ఈ దేశంలో రాజ్యతంత్రమును నేనే నడుపుతున్నాను. ఈ రాజ్యంలో ప్రజలందరూ నన్నే రాజుగా ఆదరిస్తారు. నేను ఎవరినైనా కోరుకుంటే వారు నా ఆధీనం కావలసిందే. కాదనే ధైర్యం ఎవ్వరికీ లేదు అని పలికాడు కీచకుడు. ద్రౌపది కొంచెం మెత్తబడినట్లు నటించింది. వద్దని ఎంత చెప్పినా వినకుండా నా మీద పడ్డావు, అది భావ్యమా? నీ హృదయం మన్మథ తాపానికి గురి అయినట్లే ఎదుటివారి చిత్తములు కూడా మన్మథ తాపానికి గురి అవుతాయి కదా. మీరు పురుషులు బయటపడతారు, కానీ మగవలు తమ మోహాన్ని ధైర్యం చేసి బయట పెట్టరు. కాబట్టి కీచక, నీవు రహస్యంగా నీ కోరిక తీర్చుకొనుము అని పలికింది ద్రౌపది. కీచకుని హృదయం ఆనందంతో పొంగిపోయింది. మాలిని, నీ మనసు తెలుసుకున్నాను. మరి నా కోరిక ఎప్పుడు ఎలా తీరుస్తావో చెప్పు అన్నాడు అనునయంగా కీచకుడు. ఈ రోజు రాత్రికి ఒంటరిగా నర్తనశాలకు రండి అని పలికింది ద్రౌపది. మాలిని, నీ అనుమతి ప్రకారం చేస్తాను. ఒంటరిగా నర్తనశాలకు వస్తాను. ఇది నిశ్చయము. ఈ మాట మీద ఉండు అన్నాడు కీచకుడు. నీవు ఒక్కడివే రావాలి, లేకపోతే నేను వెడలిపోతాను. ఇది నిక్కువము. మనం ఇద్దరం ఇక్కడ ఉండటం భావ్యం కాదు. మీరు వెళ్ళిపోండి అంది ద్రౌపది. కీచకుడు వెళ్ళగానే ద్రౌపది వంటశాలకు వెళ్ళింది. నా పని నేను పూర్తి చేశాను, ఇంకా మీ పని మీరు పూర్తి చేయండి. ఈ రోజు రాత్రికి ఆ చేస్తారో చెప్పండి అని పలికినది ద్రౌపది. అది సరే, నీవు ఆ కీచకుడు ఏమేమి మాట్లాడుకున్నారో చెప్పు అన్నాడు భీముడు. జరిగినది అంతా ద్రౌపది భీమునికి చెప్పింది. ద్రౌపది, ఇంకా చాలు, ఆ కీచకుని మీద పగ తీర్చుకుంటాను, కానీ వాడు నీవు చెప్పినట్టు వస్తాడంటావా, లేక తెలివి తక్కువగా అందరికీ చెబుతాడా? అయినా అలా ఎందుకు చేస్తాడు? నీవు నర్తనశాలకు ఒంటరిగా రమ్మని చెప్పినావు కదా. వాడి మొహంలో సంతోషం చావు కూడా కనిపిస్తుంది. వాడు నర్తనశాలకు తప్పక వస్తాడు. నిశ్చలంగా ఉన్న నన్ను తడిమి చూస్తాడు. నీవు కాదని తెలుసుకుంటాడు. అప్పుడు నేను వాడిని ఒడిసి పట్టుకుంటాను. వాడిని చిత్రవధ చేస్తాను. వాడు నా చేతిలో చేస్తాడు. నీవు నిశ్చిత్తగా ఉండు ద్రౌపది అన్నాడు భీముడు జరగబోయేది వివరిస్తూ. ద్రౌపది భయపడింది. కోపావేశంలో గుట్టు బయటపడి అజ్ఞాతవాసం భంగం అవుతుందేమో అని అనుమానించింది. అయ్యో, మీ కోపావేశంలో రహస్యాన్ని బట్టబయలు చేయకండి. తర్వాత ధర్మరాజు తదితర జనులు అజ్ఞాతవాసం భంగం చేసినందుకు మనల్ని నిందిస్తారు. అజ్ఞాతవాసం భంగం కాకుండా గుట్టుగా కీచకును చంపడమే మన ప్రయత్నం. అలా కాకపోతే వద్దు అంది ద్రౌపది. అబ్బా, ఎన్ని ఆంక్షలు పెడితే ఎలా ద్రౌపది? వాడు ఎదిరించి నిలబడితే ఇది గుట్టుగా చేయాలి, ఇది బహిరంగంగా చేయాలి అని ఎలా ఆలోచించగలం చెప్పు? అయినా నీవు చెప్పిన మాటలు మనసులో పెట్టుకుంటాను. రహస్యంగానే చంపడానికి ప్రయత్నిస్తాను, సరేనా అన్నాడు భీముడు. సుధిష్ణ నా కోసం వెతుకుతూ ఉంటుంది, నేను వెళ్తాను అని ద్రౌపది వెళ్ళిపోయింది. కీచకుడు తన మందిరంలో విరహ బాధను అనుభవిస్తూ ఉన్నాడు. ఎంతకు రాత్రి కాలేదేమో అని పరితపిస్తూ ఉన్నాడు. కీచకుడికి అనుమానంగానే ఉంది. మాలిని తను చెప్పినట్టు నర్తనశాలకు వస్తుందా? ఒకవేళ వచ్చినా నా కోరిక తీరుస్తుందా? రాత్రిలోగా ఆమెకు మనసు మారుతుందేమో. నిజంగా ఆమెకు 5 గంధర్వులు భర్తలుగా ఉన్నారా? మాలిని నర్తనశాలకు వచ్చేటప్పుడు సుధిష్ణ ఏమైనా పని చెబుతుందా? ఒకవేళ మాలిని రాకపోతే నేను ఈ మదన తాపాన్ని తట్టుకోగలనా? మాలిని లేకుండా నేను బతకగలనా? అయినా ఆ సుందరి రాకుండా ఎలా ఉంటుంది? అంత కఠినాత్మురాలా? నాలో ఇంత కామాన్ని రేపిన మాలిని అక్కడ మనసు ఎలా నిలుస్తుంది? అసలు నేను ఇంత విరహవేదనను అనుభవించడం ఎందుకు? నేనే వెళ్ళి మాలిని ఈడ్చుకొని వచ్చి అనుభవిస్తాను అని పరిపరి విధాల ఆలోచిస్తూ ఉన్నాడు కీచకుడు. విరహవేదనతో వేగిపోతున్నాడు కీచకుడు. ఉద్యానవనంలో విహరిస్తున్నాడు. తొందరగా అస్తమించనందుకు సూర్యుడిని నిందిస్తూ ఉన్నాడు. నా కొరకు బ్రహ్మ ఈ రోజంతా పగలే గాని రాత్రి లేకుండా చేశాడా అని అనుమానపడ్డాడు. ఎప్పుడు అస్తమిస్తాడా అని సూర్యుని వంక చూస్తున్నాడు. ఎట్టకేలకు సూర్యాస్తమయం అయింది. చీకట్లు ఆవరించాయి. చంద్రోదయం అయింది. ద్రౌపది సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. బాగా పొద్దుపోయింది. చంద్రుడు కూడా అస్తమించాడు. చీకట్లు దట్టంగా ఆవరించాయి.
ద్రౌపది తన మందిరము నుండి బయలుదేరి భీముని వంటశాల చేరుకుంది. సమయం ఆసన్నమైనదని భీముని తొందరపెట్టింది. భీముడు ఒక చీరను తన తలకు తలపాగ మాదిరి చుట్టుకున్నాడు. నర్తనశాలకు బయలుదేరాడు. భీముడు ద్రౌపది అతనిని అనుసరించింది. ఇద్దరు నర్తనశాలకు చేరుకున్నారు. నర్తనశాలలో ఒక పక్క ఉత్తర పవలించే పాన్పు ఉన్నది. భీముడు దాని మీద కూర్చున్నాడు. ద్రౌపది పక్కనే ఎవరికి కనపడకుండా దాక్కుని ఉంది. ఇంతలో కీచకుడు బాగా అలంకరించుకొని మద్యము సేవించి మత్తుగా నర్తనశాలను సమీపించాడు. మాలిని అప్పటికే అక్కడకు వచ్చి ఉంటుంది అని అనుకున్నాడు. నర్తనశాల లోపలకు ప్రవేశించాడు. పాన్పు మీద కూర్చున్న భీముని చూసి మాలిని అనుకున్నాడు. కామంతో పిచ్చివాడయ్యాడు. ఆమెను సమీపించాడు. తన చేతిని ఆ శయ్య మీద వేశాడు. భీముడికి పట్టరాని కోపం వచ్చింది. కీచకుడు భీముని శరీరం మీద చెయ్యి వేసి, ఓ మాలిని, నీ కోసం ఎన్నో వస్తువులను తెచ్చాను. ఇప్పటిదాకా స్త్రీలు నన్ను పొందడానికి నాకు కానుకలు సమర్పించేవారు. అసలు నన్ను చూచిన స్త్రీ మరొకరి వంక కన్నెత్తి కూడా చూడదు. నా కోసం విరహాగ్నిలో పరితపిస్తుంది. అలాంటి నన్ను నువ్వు ఆకర్షించావు. నీ కోసం నేను పరితపిస్తున్నాను. ఇంతకంటే నేను ఏమి చెప్పగలను అని అన్నాడు కీచకుడు. భీముడు కూడా స్త్రీ సహజమైన కంఠస్వరముతో, మిమ్మల్ని మీరు పొగుడుకుంటున్నారా? కానీ నాలాంటి స్త్రీ మీకు దొరుకునా? నీ శరీరానికి నా శరీరం తగిలినప్పుడు కలిగే అనుభూతి ఏమిటో నువ్వే తెలుసుకుంటావు. నన్ను ఒకసారి తాకిన తర్వాత నీకు మరో స్త్రీని తాకే అవకాశం ఉండదు. నన్ను తాకినందుకు ఫలం ఇప్పుడే అనుభవిస్తావు అంటూ తటాలున పైకి లేచాడు. కీచకుని జుట్టు పట్టుకొని వంచాడు. మాలిని భర్త గంధర్వుడు వచ్చాడు అని అనుకున్నాడు కీచకుడు. భీముని పట్టు విడిపించుకొని భీముని బదులుగా లాగి నేల మీద పడవేసి మోకాళ్లతో అదిమాడు. ఇరువురి మధ్య భయంకరమైన పోరు సాగింది. ఒకరిని మించి ఒకరు బాహువులతో యుద్ధం చేస్తున్నారు. ఇద్దరిలో ఒక విధమైన భయం ఉంది. తాను అక్కడ ఉన్నట్టు ఎవరికన్నా తెలిస్తే పరువు పోతుందని కీచకుడు, తన విషయం తెలిస్తే అజ్ఞాతవాసం భంగం అవుతుందని భీముడు మనసులో భయపడుతూనే ఎక్కువ చప్పుడు చేయకుండా ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు. క్రమక్రమంగా భీముని శక్తి పెరుగుతూ ఉంది. కీచకుని శక్తి సన్నగిల్లసాగింది. ఆ విషయం తెలుసుకున్న భీముడు విజృంభించాడు. కీచకుని ఒడిసి పట్టుకొని అతని ఆయువు పట్టులో దారుణంగా పొడిచాడు. ఆ దెబ్బకు కీచకుడు విలవిలలాడుతూ తన్నుకున్నాడు. భీముడు కీచకుని వికృతంగా చంపాలనుకున్నాడు. కీచకుని తలను, కాళ్లను, చేతులను అతని మొండెంలోకి జొప్పించాడు. కీచకుని నేల మీద వేసి నలిపి పొర్లించి ఒక మాంసం ముద్దగా చేశాడు. కీచకుడు చచ్చిపోయాడు. భీముడు ద్రౌపదిని పిలిచాడు. ద్రౌపది కీచకుని శవాన్ని ఆనందంతో, ఆశ్చర్యంతో చూసింది. కీచక, ఎందుక ఈ సుఖం పొందడానికేనా ఇంత పని చేశావు అని అనుకుంది. ద్రౌపది, నేను అనుకున్నది చేశాను. నీ అవమానాన్ని, పరితాపాన్ని పోగొట్టాను. నీ కోపం శాంతించిందా? నీకు సంతోషమేనా? నా భుజబలం ఏమిటో తెలిసిందా? ఎవరైనా దుర్బుద్ధితో నిన్ను పొందడానికి ప్రయత్నిస్తే వారికి చావు తప్పదు అని అన్నాడు. భీముని మాటలు విని ద్రౌపది మనసంతా ఆనందంతో నిండిపోయింది. నిన్న కొలువులో నన్ను కీచకుడు అవమానించినప్పుడు నీ నిగ్రహం ఎంతో కొనియాడదగినది. ఈరోజు నర్తనశాలలో పరుల కంట పడకుండా, మరొకరి సాయం కోరకుండా కీచకుని వందించిన నీ సాహసం, పరాక్రమం అపూర్వము, అనితర సాధ్యం. నిన్ను అభినందించడం నా తరమా? భీమసేన అంది ఆరాధన పూర్వకంగా. ద్రౌపది పలికిన ఆ పలుకులు విని భీముడు ఎంతో పొంగిపోయాడు. ఇంతలో అతనిలో వివేకం మేల్కొంది. ద్రౌపది, ఇక్కడ ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు, నేను వెళుతున్నాను అంటూ వడివడిగా వంటశాల వైపు వెళ్ళాడు. ఆ ప్రకారంగా భీముడు కీచకుని వధించిన ఘట్టాన్ని వైశంపాయనుడు జనమేజయునికి వివరించాడు. మహాభారతము విరాట పర్వము ద్వితీయ శ్వాసము సమాప్తము.